కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా వట్టిపల్లిలోని అలైబలై కార్యక్రమంలో పాల్గొన్నారు. అమలు కాని హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఇక స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగటానికి వచ్చే కాంగ్రెస్ నేతలను 6 గ్యారెంటీల గురించి ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. రేవంత్ సర్కార్ రైతులకు యూరియా కూడా సరఫరా చేయలేకపోయిందని విమర్శించారు. కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు. 6 గ్యారెంటీలు ఉన్నారు. గ్యారెంటీ కార్డు ఇంటింటికి ఇచ్చిండ్రు, బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిండ్రు, ప్రామిసరీ నోట్లు ఇచ్చిండ్రు. జనరల్ గా తెలంగాణలో బాండ్ పేపర్ అంటే నమ్మకం. ఎవడన్నా కాంగ్రెస్ ఓడు పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఓటేయమని అవ్వ దగ్గరికో తాత దగ్గరికో వస్తే బిడ్డ 44,000 ఇచ్చినాకనే ఓటడుమని చెప్పి వాళ్ళని నిలదీయాలి. బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు చెల్లెళ్ళ ఓటు ఆడవిళ్ళ ఓటు అడగడానికి వస్తే మహాలక్ష్మి 55,000 బాకీ పడ్డావు, ఆ పైసలు ఆడబెట్టినాకనే ఓటేయమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలి. నీకు రైతుల్ని కాపాడాలనే చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ గారు ఉండగా ఎండాకాలంలోనే యూరియా తెచ్చి స్టాక్ పెట్టిండు, వానకాలంలో టైం మీద యూరియా ఇచ్చిండు. నువ్వు టైం మీద చూడాయించలే, బఫర్ స్టాక్ పెట్టలే, రైతులను గోస ఉంచుకున్నావు. ఇలా లైన్లో నిలబడ్డారా లేదా మీరంతా? అంటే యూరియా ఇయ్యపోతివి. పోయిన వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, పోయిన యాసంగిలో 3 ఎకరాలకు ఇచ్చిండు, మీ వాళ్ళకి ఎగ్గొట్టిండు. 15,000 అన్నాడు, ఇప్పుడు 12,000 ఇచ్చిండు. కౌలు రైతులకు పంగనామాలు పెట్టిండు. ఇవాళ ఏం చేసినావు నువ్వు రైతులకు? బోనస్ బోగస్ అయిపోయింది, పంటల బీమా ఉత్తదే అయిపోయింది, మక్కలు కొనే దిక్కు లేదు.